నమస్తే ఫ్రెండ్స్, మన సినీలోకమెక్స్ ఛానల్కి స్వాగతం. మెయిల్ మూవీ, వెబ్ సిరీస్లతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హర్షిత్ రెడ్డి హీరోగా నటించిన లేటెస్ట్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా దీవానా. ఈ సినిమాకి శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వం వహించగా స్నేహ మణిమేఘలై హీరోయిన్గా నటించింది. జూన్ 20న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఎలాంటి గోల్ లేకుండా ఫ్రెండ్స్తో తిరిగే మున్నా అమూల్య అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. కాని అమూల్య మాత్రం అతన్ని పెద్దగా పట్టించుకోదు. ఆమెను ఇంప్రెస్ చేయడానికి మున్నా చేసే ప్రయత్నాలు ఒకవైపు సాగుతుంటే, మరోవైపు అతని జీవితంలో కొన్ని ఊహించని సంఘటనలు జరుగుతాయి. తరువాత అమూల్య అతనికి ఒక షరతు పెడుతుంది. ముందు జీవితంలో సెటిల్ అవ్వాలని, మంచి ఉద్యోగం సంపాదించాలని చెబుతుంది. ఆ తరువాత మున్నా జీవితంలో ఏం మారింది? అమూల్య ప్రేమను గెలుచుకున్నాడా? తన కుటుంబానికి దగ్గరయ్యాడా అనేదే సినిమా కథ. ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది సెకండ్ హాఫ్లో వచ్చే ఎమోషన్స్. ఇంటర్వెల్ దగ్గర వచ్చే ట్విస్ట్ తర్వాత సినిమా టోన్ పూర్తిగా మారిపోతుంది. అక్కడ్నుంచి వచ్చే ఫ్యామిలీ ఎమోషన్స్ చాలా బాగా కనెక్ట్ అవుతాయి. ముఖ్యంగా తండ్రి కొడుకు మధ్య వచ్చే సీన్స్ చాలా మందికి నచ్చే అవకాశం ఉంది. హర్షిత్ రెడ్డి కూడా ఎమోషనల్ సీన్స్లో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. క్లైమాక్స్లో వచ్చే కొన్ని డైలాగ్స్ కూడా బాగా వర్క్ అవుతాయి. నరేష్ గారి పాత్ర, ఆయనతో వచ్చే సన్నివేశాలు సినిమాకి మంచి బలం. అలాగే ఈశ్వర్ చంద్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా చోట్ల ఎమోషన్స్ ని మరింత బలంగా చూపించింది. ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడితే, మొదటి భాగం చూస్తున్నప్పుడు ఇది ఒక రెగ్యులర్ లవ్ స్టోరీలా అనిపిస్తుంది. హీరో ఫ్రెండ్స్తో తిరగడం, చిన్న చిన్న గొడవలు, హీరోయిన్ వెంటపడటం లాంటి సీన్స్ చాలాసార్లు చూసినట్టే ఉంటాయి. కొన్ని చోట్ల కథ ముందుకు వెళ్లడం కంటే ఇవే ఎక్కువగా కనిపిస్తాయి. అందుకే ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అయిన ఫీలింగ్ ఇస్తుంది. కానీ ఇంటర్వెల్ ట్విస్ట్ తర్వాత మాత్రం సినిమా మీద ఆసక్తి పెరుగుతుంది. నాకు అంతగా నచ్చని విషయమేంటంటే, సినిమాలో ఎమోషనల్ ట్రాక్ చాలా బాగుంది, కాని ఆ స్థాయికి ఫస్ట్ హాఫ్ లేదు. హీరో చేసే కొన్ని పనులు, అవసరం లేని గొడవలు, లవ్ ట్రాక్లో వచ్చే కొన్ని సీన్స్ కథకి పెద్దగా ఉపయోగపడినట్టు అనిపించలేదు. కొన్ని చోట్ల అసలు కథ ఎప్పుడు మొదలవుతుందా అనే ఫీలింగ్ కూడా వచ్చింది. ఆ భాగాన్ని ఇంకాస్త షార్ట్గా చేసి ఉంటే సినిమా ఇంపాక్ట్ ఇంకా బాగుండేది. మరి ఫ్యామిలీతో చూడొచ్చా అంటే, సెకండ్ హాఫ్లో మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి. అలాగే ఒక కుర్రాడు బాధ్యత ఎలా నేర్చుకున్నాడు అనే పాయింట్ కూడా ఉంది. కానీ ఫస్ట్ హాఫ్లో సిగరెట్, మందు తాగే సీన్స్ ఉన్నాయి. అలాగే ఇంటర్వెల్ దగ్గర వచ్చే సీరియస్ ట్విస్ట్ చిన్నపిల్లలకు అంతగా సెట్ కాకపోవచ్చు. టీనేజర్సు, పెద్దవాళ్లైతే చూడొచ్చు. మొత్తానికి చెప్పాలంటే, ఫస్ట్ హాఫ్లో ఉన్న రొటీన్ ట్రాక్ని పక్కన పెడితే, సెకండ్ హాఫ్లో వచ్చే ఎమోషన్స్ కోసం ఈ సినిమాని ఒకసారి ట్రై చేయొచ్చు. ముఖ్యంగా ఫ్యామిలీ ఎమోషన్స్ ఇష్టపడే వాళ్ళకి కొన్ని సీన్స్ బాగా కనెక్ట్ అవుతాయి. నా వరకైతే ఈ సినిమాకి 5కి 2 ఇస్తాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా మన సినీలోకమెక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో మూవీ రివ్యూతో కలుద్దాం ఫ్రెండ్స్.